వరుసగా 2 మ్యాచ్లలో డకౌట్. తానొకప్పుడు చెలరేగి ఆడి మేటి బౌలర్ను ఉతికారేసిన గ్రౌండ్లో సాధారణ బౌలర్కు వికెట్ల ముందు దొరికిపోయాడు. కనీసం రివ్యూ కూడా తీసుకోలేదు. అవుటైన తిరిగి పెవిలియన్కు వెళుతుండగా అతడి బాడీ లాంగ్వేజ్ చూస్తే ఒకప్పటి అతడేనా అతడు అనిపించింది. అభిమానులు పాజిటివ్గా ఉత్సాహంగానే పలకరిస్తున్నా తాను మాత్రం చెయ్యెత్తి ఇక వీడ్కోలు అన్నట్టు అభివాదం చేశాడు. ఇదంతా చూస్తుంటే భారత క్రికెట్ ప్రపంచంలో ఒక శకం ముగిసిందా అనే సంకేతాలొస్తున్నాయి. ఆస్ట్రేలియా అడిలైడ్ మైదానంలో టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ ఫేవరెట్ మైదానం. ఇక్కడ 5 సెంచరీలు సహా కోహ్లీ 3 ఫార్మాట్లలో 975 పరుగులు చేశాడు. గురువారం మాత్రం ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో డకౌట్గా వెనుతిరిగాడు. 2008లో శ్రీలంకలో వన్డే అరంగేట్రం చేసిన కోహ్లీ వరుసగా 2 మ్యాచ్లలో డకౌట్ కావడం ఇదే తొలిసారి. 2021లో అహ్మదాబాద్ టెస్టులో టీ20లో 2 సార్లు డకౌట్ అయ్యాడు. మొత్తం మీద అంతర్జాతీయ క్రికెట్లో 40వసారి డకౌట్ అయ్యాడు. కోహ్లీ ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో జేవియర్ బ్రాట్లెట్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. అంతర్జాతీయంగా క్రికెట్లో పెద్దగా పేరులేని బ్రాట్లెట్ బౌలింగ్లో పెద్దగా పేస్ లేని బంతికి కూడా వికెట్ల ముందు దొరికిపోయాడు. అవతలి ఎండ్లో కూడా రోహిత్ను సంప్రదించినప్పటికీ కనీసం రివ్యూ కూడా తీసుకోలేదు. ఆసీస్పై తొలి వన్డేలో 8 బంతులు ఆడిన కోహ్లీ ఖాతా తెరవలేదు. ఈ వన్డేలో 4 బంతులు ఎదుర్కొన్నాడు. ఒక్కసారిగా లోపలకు వచ్చిన బంతిని ఆడబోయి ప్లంబ్ అయ్యాడు. ఇక అవుట్ అయి వెళ్లిపోతుండగా అభిమానులు ఉత్సాహంగానే పలకరిస్తున్నా కోహ్లీ నిర్వేదంగా కనిపించాడు. కుడి చేతిని కాస్త పైకెత్తి అభివాదం చేశాడు. దీంతో అతడు రిటైర్ అవుతాడా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.